అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కనిపిస్తున్న మెడికల్ షాపులు జనరిక్ ఆధార్. ఈ మెడికల్ షాపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహానగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో దాదాపు 4,000కు పైగా మెడికల్ షాపులు విస్తరించి ఉన్న ఈ జనరిక్ ఆధార్ సంస్థ. అలా మన దేశంలో అతిపెద్ద జనరిక్ మెడికల్ చైన్ గుర్తింపు పొందిందండి. ఏటా 1,500 కోట్ల ఆదాయం పొందుతుంది. ఈ ఎదుగుదల వెనుక ఓ 16 ఏళ్ల కుర్రాడి కల ఉందంటే నమ్ముతారా? నమ్మాల్సిందేనండి. ఇంకా ఓ ముసలాయన తన భార్య క్యాన్సర్ రోగానికి మందులు కొనడానికి డబ్బులు లేక మెడికల్ షాప్ ముందు కన్నీరు కార్చుతున్న కథ కూడా ఇందులో ఉందండి. అసలు జనరిక్ ఆధార్కి, ఈ ముసలాయనకి, ఈ చిన్ని కుర్రాడికి మధ్య గల సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకే వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇది ఓ 9 ఏళ్ల కిందటి నాటి మాట. అర్జున్ దేశ్ పాండే అనే ఈ చిన్ని కుర్రాడు మెడికల్ షాప్కి చాక్లెట్లు కొనుక్కుందామని వెళ్ళాడు. అక్కడ ఓ ముసలాయన తన భార్య క్యాన్సర్కి ఒక్క వారం రోజుల మందులకి 4,000 రూపాయలు కావాలి, ఆ 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు రాగానే ఇస్తాను, మా భార్యకి ఈ మందులు తప్పకుండా అవసరం, ఈ మందులు నేను నా భార్యకి వాడాలి అని ఆ షాపు ఓనర్ని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆ షాపు ఓనరు ఒప్పుకోవట్లేదు. అదంతా చూస్తున్న అర్జున్కి జాలేసింది ఆ ముసలాయన పైన. అర్జున్ వాళ్ళమ్మ ముంబైలోని కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. వాళ్ళమ్మ ఆ ముసలాయనకి ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని అర్జున్ వాళ్ళ అమ్మకి చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి మందులు తెప్పించింది. ఆ మందులు నెల రోజుల మందులు బయట కొంటే 17,000 రూపాయలు అవుతాయి. కానీ వాళ్ళ అమ్మ నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీ నుండి తెప్పించింది కనుక 3,000 రూపాయలు అయింది. వాళ్ళమ్మ ఆ మందులు తెప్పించి అర్జున్కి ఇచ్చింది. అర్జున్, ఈ మందుల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వమని చెప్పు అని అర్జున్కి ఇచ్చింది. అర్జున్ ఆ ముసలాయన దగ్గర ముందే ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ ఫోన్ నెంబర్తో ఆ ముసలాయన అడ్రస్కి వెళ్ళి అర్జున్ ఆ మందులు ఆ ముసలాయనకి ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ మెడికల్ షాప్ వాళ్ళందరూ నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ తీసుకొచ్చి అందరికీ చవకగా మందులు ఇవ్వచ్చు కదా అని అనుకున్నాడు. అర్జున్ అనుకున్నదే తడవుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏమందంటే, అర్జున్, నువ్వు ముందు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటో తెలుసుకో, అప్పుడు ఆలోచిద్దాము అని అర్జున్కి వాళ్ళమ్మ ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చిందండి. ఆ జనరిక్ మెడిసిన్ అంటే ఏంటో ఇంటర్నెట్లో వివరాలన్నీ తెలుసుకున్న అర్జునుడికి చాలా విషయాలు అర్థమయ్యాయి. అయితే ముందుగా మనము ఈ జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఏ ఫార్మా కంపెనీ అయినా ఒక కొత్త మందు తయారు చేస్తే ఆ మందుని వాళ్ళు మాత్రమే ఒక 20 సంవత్సరాల వరకు విక్రయించాలి మార్కెట్లో. అలా కాకుండా వేరే వాళ్ళు అదే ఫార్ములాతో ఆ మందు తయారు చేసి వేరే వాళ్ళు విక్రయించకూడదు. ఇది చట్టపరమైన, ప్రభుత్వం మనకిచ్చిన చట్టపరమైన హక్కు. ఇలా ఆ కంపెనీ వాళ్ళు ప్రభుత్వం నుంచి పేటెంట్ తీసుకొని, పేటెంట్ అంటే ఒక నిర్దిష్టమైన కాలపరిమితి 20 సంవత్సరాలు, ఆ నిర్దిష్ట కాలపరిమితి, ఆ కాలపరిమితి 20 సంవత్సరాలు ఎవరైతే ఆ కొత్త మందు కనిపెట్టారో ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు మాత్రమే మార్కెట్లో విక్రయించాలి. ఆ 20 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయాక అదే ఫార్ములాతో ఆ మందును ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అలా ఎవరైనా తయారు చేసిన మందులు బయటకి రిలీజ్ చేసినప్పుడు అలాంటి మెడిసిన్స్నే జనరిక్ మెడిసిన్స్ అని అంటామండి. ఆ 20 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ఆ మెడిసిన్స్ ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. మన దేశంలో దాదాపు 90% మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్సేనండి. వివిధ రకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తయారు చేస్తున్న మందులే. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఆ మెడిసిన్స్పై తమ బ్రాండ్ వేసుకొని డిస్ట్రిబ్యూటింగ్, స్టాకింగ్, రిటైల్ షాప్స్, మార్జిన్ ఇవన్నీ మనపైనే మోపుతూ అధిక ధరలకి అమ్ముతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న అర్జున్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుండి నేరుగా
మందులు తీసుకొచ్చి మెడికల్ షాప్లో విక్రయించాలని అనుకున్నాడు. అప్పటికి అర్జున్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన ఆలోచనను తన తండ్రితో చెప్పాడు. తండ్రి కోపమయ్యాడు. అమ్మ మాత్రం సరే ప్రారంభించు అంది. ఇక అప్పుడు అర్జున్ ఎక్కువగా మార్కెట్లో అమ్ముడు పోయే మందుల లిస్టు తయారు చేసుకున్నాడు. తల్లి సహాయంతో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుండి మెడిసిన్స్ తెప్పించుకున్నాడు. అందుకు తన పాకెట్ మనీ 15,000 రూపాయలు ఖర్చు చేశాడు. అవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మంచి ప్రమాణాలున్న సంస్థలే. జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఆ మెడిసిన్స్ అన్ని తాను చెప్పిన ధరకే అమ్మాలని అర్జున్ దాదాపు 200 మెడికల్ షాప్స్ను అడిగాడట. అందులో ఒక్క మెడికల్ షాప్ అతను మాత్రమే ముందుకొచ్చాడట. ఆ మందులు మొత్తం అమ్ముడుపోయాక ఆ మెడికల్ షాప్ అతనికి 40% ప్రాఫిట్ అర్జున్ ఇచ్చాడట. సాధారణంగా ఆ మెడికల్ షాప్ అతనికి 20% ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు 40% రాగానే అతను ఇక అర్జున్ ఇచ్చే మెడిసిన్స్ మాత్రమే అమ్ముతానని అర్జున్కి చెప్పాడట. దాంతో అర్జున్ ఇంకా మెడికల్ షాప్కి జెనరిక్ ఆధార్ అని పేరు మార్చాడట. అదే పేరుతో అర్జున్ 2019 మేలో స్టార్టప్ పెట్టాడు. స్టార్టప్ అంటే ఒక సంస్థ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక ఆలోచన, కొత్త ఆలోచన కానీ మొట్టమొదటగా ప్రారంభ దశలో ఉన్న సంస్థ. దాన్నే స్టార్టప్ అనొచ్చండి. ప్రతి మెడిసిన్ 80% కంటే తక్కువ ధరకు అమ్మడం వల్ల ఒక్క నెల వరకే 10 మెడికల్ షాప్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఏడాది కల్లా 200 మెడికల్ షాప్స్ ఓపెన్ చేశాడు అర్జున్. 16 ఏళ్లకే సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టాడంటూ ఐఐటీలు అతనితో టెడ్ టాక్స్ పెట్టించాయి. టెడ్ అంటే టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ డిజైన్. ఇదేంటంటే వివిధ అంశాలపై స్ఫూర్తిదాయకమైన అంశాలను అందించే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ. ఇది ఆన్లైన్లో ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా చర్చలను అందించే సంస్థ అండి. అర్జున్ ప్రసంగాలను విన్న ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అతన్ని పిలిచి వ్యక్తిగత పెట్టుబడులు పెట్టాడు రతన్ టాటా. దాంతో తన మెడికల్ షాప్స్ని దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టాడు అర్జున్. మామూలు మెడికల్ షాప్స్ల రూపురేఖల్ని మార్చి తన ఉత్పత్తుల్ని అందులో పెట్టాడు. పెట్టిన ప్రతి చోట ఆ షాప్స్లో ఇదివరకంటే 3 రెట్ల లాభాలు చూపిస్తున్నాయట. అలా ఫోర్బ్స్ 30 అండర్ 30లో స్థానం సంపాదించాడు అర్జున్. 30 ఏళ్ల వయసున్న అత్యంత ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు విశేష కృషి చేస్తున్న భవిష్యత్తు ఆశాకిరణాలను గుర్తించి ఫోర్బ్ పత్రిక ఎంపిక చేసే ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఫోర్బ్స్ 30 అండర్ 30. అంతేకాక తన మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టి తన బిజినెస్ ముందుకు దూసుకెళ్లడానికి సహాయం చేసిన రతన్ టాటా జయంతి సందర్భంగా డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా మందులు ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు అర్జున్ పాండే. సామాన్యులకు కూడా అందుబాటులో 80% కంటే ఎక్కువ డిస్కౌంట్తో మందులు ప్రొవైడ్ చేస్తున్న, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చేసిన ఈ కుర్రాడి అద్భుత కృషికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ జెనరిక్ ఆధార్ మెడికల్ షాప్స్ మన దేశవ్యాప్తంగా ఇంకా విస్తరించాలని, నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుండి మెడిసిన్స్ మెడికల్ షాప్స్కి రావాలని, ఇంకా అలాంటి మెడికల్ షాప్స్ ఎన్నో రావాలని, సామాన్య ప్రజలకు కూడా ఆ మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని ఆశిస్తూ రాష్ట్రపతి వద్ద అవార్డు పొందిన అర్జున్ పాండేకి ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.